రాజులు 2వ గ్రంథము 1వ అధ్యాయము. అహాబు మరణమైన తరువాత మోయాబీయులు ఇశ్రాయేలు వారి మీద తిరుగబడిరి. అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రిందపడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుతునో లేదో విచారించుడని దూతలను పంపగా, యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఈలాగు సెలవిచ్చెను. నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము, ఇశ్రాయేలు వారిలో దేవుడున్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు నొద్ద మీరు విచారించబోవుచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచము మీద నుండి దిగిరాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయెను. తరువాత ఆ దూతలు రాజునొద్దకు వచ్చిరి. మీరెందుకు తిరిగి వచ్చితిరని అతడు వారిని అడుగగా, వారు, ఒక మనుష్యుడు మాకు ఎదురుపడి మిమ్మును పంపిన రాజునొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులో దేవుడున్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్ద విచారణ చేయుటకు నీవు దూతలను పంపుచున్నావే. నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదువు అని అతడు పలికెనని వారు చెప్పగా, మిమ్మును ఎదుర్కొన వచ్చి ఈ మాట చెప్పినవాడు ఏలాటివాడని రాజు అడిగెను. అందుకు వారు, అతడు గొంగలి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకొనినవాడని ప్రత్యుత్తరమియ్యగా, ఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలియా అని అతడు చెప్పెను. వెంటనే రాజు 10 మందికి అధిపతి అయిన యొకనిని వాని 10 మందితో కూడా ఏలియా యొద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా, నీవు దిగిరావాలెనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ 10 మందిని దహించునుగాక అని 10 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశము నుండి దిగి వాని 10 మందిని దహించెను. మరలా రాజు 10 మంది మీద అధిపతి అయిన మరి ఒకనిని వాని 10 మందితో కూడా పంపగా, వీడు వచ్చి, దైవజనుడా, త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ 10 మందిని దహించునుగాక అని చెప్పగా, ఆకాశము నుండి దేవుని అగ్ని దిగి వాని 10 మందిని దహించెను. ఇంకను రాజు 10 మందికి అధిపతి అయిన యొకనిని వాని 10 మందితో కూడా పంపగా, 10 మంది మీద అధిపతి అయిన ఆ 3వ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాల్లోని, దైవజనుడా, దయచేసి నా ప్రాణమును, నీ దాసులైన ఈ 10 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము. చిత్తగించుము. ఆకాశం నుండి అగ్ని దిగి వెనుకటి పంచదశాధిపతులను ఇద్దరిని వాని 10 మందితో కూడా దహించెను. అయితే నా ప్రాణముని దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా, యెహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చెను గనుక అతడు లేచి వానితో కూడా రాజునొద్దకు వచ్చెను. అతడు వచ్చి రాజును చూచి, విచారణ చేయుటకు ఇశ్రాయేలు వారి మధ్య దేవుడన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్ద విచారణ చేయుటకై దూతలను పంపితివే. నీవెక్కిన మంచము మీద నుండి దిగిరాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదువు అని చెప్పెను. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయెను. అతనికి కుమారుడు లేనందున యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో 2వ సంవత్సరమందు యెహోరాము అతనికి మారుగా రాజాయెను. అహజ్యా చేసిన ఇతర కార్యములను గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది.